ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి తెలుసా? మనలో చాలామందికి మనం దీవించబడ్డాం. ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటి? మనం దీవించబడ్డాం. ఒక చక్కని ఇల్లు అండి, బాగా ఆశీర్వదించబడ్డానండి, చక్కని ఇల్లు అండి, మంచి భార్య అండి, 3 పిల్లలండి, బేషుగ్గా ఉన్నానండి, దేవుడు బాగా దీవించాడండి. ఇది మనం అనుకుంటుంది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే నువ్వు అనుభవించటం కాదు. ఆశీర్వాదం అంటే నువ్వు అనేక మందికి పంచి పెట్టడం, అది ఆశీర్వాదం. ఒక చెట్టు బహుగా ఫలించిందండి. దేనికోసం ఫలిస్తుందో చెప్పండి? వేసవికాలం వచ్చింది కదా, ఈ వేసవికాలంలో ఏ ఫలాలు బాగా వస్తాయి చెప్పండి? మామిడి. ఆ మామిడి చెట్టు అబ్బో ఏం ఫలిస్తుందండి. ఏ కొమ్మను చూసినా సరే, ఎక్కడ చూసినా మామిడికాయలు, మామిడికాయలు, మామిడికాయలు. ఈ మామిడి చెట్టు తన జీవితంలో ఒక్క మామిడికాయ తిందా చెప్పండి? తన జీవిత కాలంలో ఎంతగా ఫలించిన మామిడి చెట్టు ఒక్క పండు కూడా తినలేదండి. తన ఉద్దేశం తెలుసా ఏమిటో? దేవుడు నన్ను సృష్టించింది ఈ పండ్లన్నీ నేను తినేసేయాలని కాదు, ఈ పండ్లు అనేక మందికి పంచిపెట్టాలి. ఆశీర్వాదం అంటే మనం ఏదో సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండడం కాదు. మన వల్ల అనేక మంది దీవించబడ్డాం, అనేక మంది బాగుపడ్డాం, అనేక మంది జీవితాలు మన జీవితం ద్వారా ప్రభావితం చెందటం, అనేక మందికి మన జీవితం మేలుకరంగా మారటం, అనేక మందికి మన జీవితం ఆదర్శంగా మారటం, అది ఆశీర్వాదం అంటే.